నీ దేవుడు ఎంత గొప్పవాడంటే బలహీనులైన వారిని దేవుడు వాడుకునే దేవుడు ఆయన. అలా చేయడం ద్వారా బలవంతులైన వారిని దేవుడు సిగ్గుపరచాలనుకున్నాడు. వెర్రివారిని దేవుడు వాడుకుంటాడట జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి. దేవుని ఏర్పాటు చాలా గొప్పది. నీకు భాగ్యం ఇచ్చిన దేవుడు నీకు సామర్థ్యాన్ని కూడా దయచేస్తాడు. నువ్వు ఏ విషయంలో కృంగిపోవద్దు. ఇది చేయలేనేమో, ఇది నా వల్ల కాదేమో, ఈ పరీక్ష నేను పాస్ అవ్వలేనేమో, లేదా ఈ ఉద్యోగాన్ని నేను సక్రమంగా నెరవేర్చలేనేమో, ఆ ప్రమోషన్ నాకు రాదేమో, ఈ కుటుంబ బంధువులు నేను కొనసాగలేకపోతున్నానేమో అన్న భావన నీలోనికి రావడానికి లేదు. దేవుని మీద అనుకో. ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి నీకు సామర్థ్యాన్ని ఇచ్చి తన మహిమ కోసం దేవుడు నేను వాడుకుంటాడు. ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మాకు భాగ్యం ఇచ్చేవాడు, మాకు సామర్థ్యం ఇచ్చేవాడు కనుక నీకు వందనాలు. పౌలు భక్తుడు అన్నాడు, మా సామర్థ్యం దేవుని వల్లనే కలిగిందని. అవునయ్యా, ఈ రోజుల్లో మేము నీ చేతిలో వాడబడగలుగుతున్నామంటే, నీ చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నామంటే అది కేవలం నీ బలము, నీ సామర్థ్యం అయ్యా. మేము అతిశయించడానికి ఏమీ లేదు. సమస్తము నీకే మహిమను ఆరోపిస్తున్నాను. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారో, ఇది నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నానని క్విట్ అయిపోవాలనే ఆలోచనలు ఉన్నారో వారందరినీ మీరే బలపరిచి సామర్థ్యాన్ని కలుగు చేసి వారిని నీ చిత్తానుసారంగా వాడుకోనండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఎవరైతే అనారోగ్యంతున్నారో వారిని స్వస్థపరచండి ప్రభువా. రకరకాల సమస్యలు ఇరుక్కున్న వారికి విడుదల దయచేయండి. మరొక్కసారి నీ నామానికి ఘనతను ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్. నీ దేవుడు ఎంత